నర్సయ్య గారి పరిస్థితి తీసుకుందాం. కీళ్లవాతం వల్ల ఆయన కాళ్ళు పూర్తిగా వంకర తిరిగిపోయాయి. అలా పూర్తిగా వంకరపోయిన కాళ్లతో నడవడం నర్సయ్య గారికి అక్షరాల నరకంలాంటిదే కదా. అది నర్సయ్య. ఆ! నేను 30 సంవత్సరాల నుంచి ఇట్లే చిన్న చిన్న అదలో జర వంకరుండే. అంతకుముందు నుంచి ఇక నడుత్తనే రాంగ కాలు మొత్తం పొడుగైపోయింది. ఆ కాలు నుంచి మరి ఇంకో కాలు మీద కూడా పడటానికి ఇదయింది. ఇక మా ఆటోకి కూడా గిట్ట గిట్ట తీసి ఈ కాలు మొత్తం గొడవట్టుకోటట్లు దవాఖానకి తీసుకొచ్చి ఈ రాయపూడి సార్ దగ్గర చేపించి ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు ఆమె మంచిగా కాలు మంచిగా ఉంది, మంచిగా నడుస్తున్నా. మా మామయ్య కొడుకు నర్సయ్య. నేను 10 ఏళ్ల నుంచి వెళ్ళి ఎడమ కాలు వంకరయ్యి అది చాలా ఇబ్బంది పడుతుండే. మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని నేను శ్రీకర్ హాస్పిటల్‌లో రాకేష్ బాబు గారు చూస్తారని, ఆయన చాలా ఎక్కువ ఉంది ఇది, తొందరగా ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. సార్ సలహా మేరకు వెంటనే ఆపరేషన్ చేయించాం. వారం రోజులు వాకే పట్టుకొని నడిచిండు. తర్వాత మెల్లిమెల్లిగా ఈ రోజుకి 25 రోజులు ఆయనే సొంతంగా నడుస్తున్నారు. నడుచుకుంటూ హాస్పిటల్‌కి వచ్చారు. థాంక్ యూ రాకేష్ సార్. డాక్టర్ రాకేష్ గారిలాంటి ఎక్స్‌పర్ట్ రోబోటిక్ సర్జన్ల వల్ల నర్సయ్య గారిలాంటి ఎంతోమంది ఆర్థరైటిస్ రోగులకు మళ్లీ తమ కాళ్లమీద తాము సొంతంగా నిలబడే అదృష్టం దక్కుతోంది. టెక్నాలజీ మరియు వైద్యం కలిస్తే మనిషి భవిష్యత్తు అడుగులు ఎంత బలంగా ఉంటాయో అనడానికి ఈ ఘటనే ఒక సజీవ నిదర్శనం.